హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిలీప్ ఫ్రమ్ బందెలా. ఈరోజు మనం శివాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చిన నేను అన్నీ చూపిస్తాను, చూసి మీరు కూడా ఒకసారి రండి, వచ్చి విజిట్ చేయండి. మనం లోపలికి వెళ్దాము. శివుని టెంపుల్ చూసింది కదా, ఇది రథము. యాక్చువల్లీ ఇది మన శివరాత్రి రోజు స్వామివారిని తీస్తారు. ఇక్కడ పక్కనే చిన్న షాప్స్ ఉన్నాయి, ఫొటోస్ కానీ అగరబత్తులు పళ్ళు కొనుక్కోవడానికి, కొబ్బరికాయలు. ఇది ఎంట్రన్స్ గుడి చూస్తుంది కదా. దీని పక్కనే ఒకటి శివునిది పెయింట్ వేసి ఉంటుంది. ఫోటో వ్యూ బాగుంటుంది, ఫోటో దిగడానికి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ పక్కనే పాదాలు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి. మనం లోపలికే వెళ్దాము. ఇది ఎంట్రన్స్. పక్కనే పెయింటింగ్ చేసిన ఫొటోస్ ఉన్నాయి. అర్ధనారీశ్వరుడు, ఇటు పక్కన కూడా శంకర పార్వతి చాలా బాగున్నాయి. లోపలికి వెళ్తే గజస్తంభము చూస్తున్నారు కదా, ఎంత బాగుందో గజస్తంభము. మనం లోపలికి వెళ్ళి ఒక దర్శనం చేసుకుందాము. ఇది మనకు పక్కనే ప్రసాదాలు, బుక్స్, ఫొటోస్ కొనుక్కునేవారు కూడా కొనుక్కోవచ్చు. ప్రసాదాలు కూడా ఇక్కడే ఉంటాయి. మనకు ముందుకెళ్ళి ప్రదక్షిణ చేద్దాం గుడి. ఈ పక్కనకి వెళ్తే గణపతి టెంపుల్ మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఫస్ట్ మనం గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి శివుని టెంపుల్ దర్శనం చేసుకుందాం. చూడండి గణపతి ఎంత చాలా బాగుందో. ముందుకు పక్కనకి వెళ్తే ఇంకోటి మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. పక్కనే ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ చూస్తారు కదా, చాలా బాగుంది. ఇది మా పుట్టిది ఆల్రెడీ మొక్కుతుంది. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్. కొద్దిగా ముందుకు వచ్చినామంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అన్ని టెంపుల్ ఒకటే కాడ మనకు దర్శనం చేసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటాయి. పక్కనే ప్రసాదాలు పెడుతుండ్రు, ఎవరు దాతలు కావచ్చు. ఈ పక్కనేకి వస్తే, ముందుకు వస్తే కొంచెం ముందుకు, దాని పక్కనకి వస్తే మన కాలభైరవ టెంపుల్ ఉంటుంది. కాశీలో ఉంటుంది ఇది. ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ పెట్టిండ్రు. కాలభైరవ స్వామి టెంపుల్ చూస్తున్నారు కదా. ఈ పక్కనే వచ్చేసి నవగ్రహాల టెంపుల్. అవి నవగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. గజస్తంభం పుట్టిది మొక్కుతుంది. ముందుకు వెళ్తే మనకు నంది విగ్రహము చూసింది కదా, నంది మా పుట్టికి చెవులేమో చెప్తుంది. ముందుకు వెళ్దాం, లోపలికి వెళ్దామని చెప్పి అభిషేకానికి టికెట్ అడిగిన. అభిషేకానికి టికెట్ ఓన్లీ ఆన్లైన్ లేదంట, క్యాష్ అయ్యని చెప్పారు. సరేలే అని చెప్పేసి ముందుకు వెళ్తే ఇక్కడ అర్చన చేస్తారు, చాలా బాగా చేస్తారు. కూర్చోబెట్టి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. అర్చన చాలా బాగా చెప్తారు. నేను కూడా మొక్కుతున్న దేవునికి మంచి వ్యూస్ రావాలన్న వీడియోకి అని చెప్పేసి మనం లోపలికి వెళ్దాం. నందీశ్వరునిది నంది విగ్రహము. పక్కనే మళ్ళీ గణపతి దేవుంది, వినాయకుడు. ఇటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి చూస్తుంది కదా. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనము దర్శనం చేసుకుందాం. ఇది ఎంట్రన్స్ లోని గర్భగుడిలోకి వెళ్ళేదారు. పక్కనే చూసుకుంటే మనకు బ్రహ్మరాంబదేవి లోపల మంచి విగ్రహం ఉంటుంది. ఎప్పుడు కుంకుమ పూజ జరుగుతూనే ఉంటుంది. పక్కనే చాలా ఆర్ట్ సింబల్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు టైమింగ్, ఓపెన్ ఎప్పుడు, క్లోజ్ ఎప్పుడు అని చెప్పేసి చూపించారు. మా పుట్టి బ్రహ్మరాంబదేవిని మంచిగా గట్టిగా మొక్కింది. సరేలే, ఇప్పుడు ముందుకెళ్ళి శివుని దర్శనం చేసుకుందాం. చూస్తున్నారు కదా మీరు, అభిషేకం లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తారు. కానీ అక్కడ ఆన్లైన్ లేదంట, క్యాష్ అయిన తర్వాత నేను ఆగిపోయినా. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి, ఇటు బయటకు వెళ్దాం. తీర్థము అయ్యగారు ఎవ్వరు లేరు. మా పుట్టిదే పంతులమ్మ అయిపోయింది. అందరికీ తీర్థం ఇచ్చేస్తుంది. చూస్తుంది కదా, ఎవరు లేరు. సో సెల్ఫీ చేసేసుకున్నాం మేము కూడా అందరము. బయటకు వచ్చిన భజనలు, ఇక్కడ భజన మండలి భజనలు చాలా బాగా చేస్తారు. సరే, ఇది మనం బయటకు వెళితే మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్లో లక్ష్మీ పార్వతి మంచి విగ్రహాలు ఉంటాయి. ఎవరు దాత ఏం చేసిండని మొత్తం అన్నీ ఉంటాయి. దాని ముందరనే రథం ఉంటుంది. నేను కొంచెం సైడ్ నుంచి చూపించిన. ఎట్లా ఫ్రెండ్స్, ఎలా ఉంది? చాలా బాగుందని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ బాయ్ బాయ్.